చేసి సరే జిందాబాద్ జనసేన పార్టీ జిందాబాద్ జనసేన పార్టీ వెనకాల గుంట వదిలేసి రౌడీ పోకలు వాళ్ళు కూడా జరుగుతాం కొంచెం సహకరించండి. 5 సంవత్సరాలు ఎంత ఇబ్బంది పెట్టారు అందరూ ఇబ్బంది పెట్టారు ఒకరిని కాదు. మరి గ్యాస్ రేట్లు పెరిగిపోయినాయి, కరెంటు బిల్లు పెరిగిపోయినాయి, నిత్యావసర రేట్లు పెరిగిపోయినాయి. మీరు బోండాల రేట్లు పెంచుతుంటే ఎవరు తీసుకోరు, కానీ ఇప్పుడు వాళ్ళు మిగతా రేట్లు కూడా తెచ్చుకుంటూ పోతారు. అని నియంత్రించుకున్నాం మనం ఒకసారి. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మన కోసమే కలుస్తున్నారు, కలిసి ప్రయాణం చేస్తున్నారు. దాన్ని మర్చిపోకండి. జనసేన, తెలుగుదేశం అన్నింటిలో వాడటం కదా ఓటు ఉంది కదా అక్కడే. ఈసారి జనసేన, తెలుగుదేశం రెండు కలిసి ప్రయాణం చేస్తారు. ఈసారి అభ్యర్థి ఎవరైనా మన పవన్ కళ్యాణ్ గారికి ఇష్టమా? ఇష్టమే కదా. ఆ ఇష్టం కొంచెం ఇష్టం ఉండే చాలు. చేయిస్తారు మీకు ఖచ్చితంగా ఓటు చెయ్యి, సరేనా? వీళ్ళకి అవసరం కూడా లే. ఇక్కడికి వచ్చి మనకు మాటలు చెప్పి నెల్లూరుకి ఏదో చేద్దామనే ఉద్దేశంతోనే వచ్చారు వీళ్ళు. నెల్లూరు ప్రజలకు అందరికీ అందుబాటులో ఉన్న నాయకులు మనకు దొరికింది. ఖచ్చితంగా ఈసారి నెల్లూరుని మార్చుకుందాం మనమే కలిసి. మీరు అది ఓటు ఒకటి వేసారు అనుకో మొత్తం మారిపోద్ది. మీకున్న కష్టాలు కానీ ఈసారి అమ్మ మీకు మనుక్రాంతి రెడ్డి గారు కానీ నారాయణ గారు కానీ వాళ్ళిద్దరిలో ఒకరు ఉంటారు అభ్యర్థి. అదే మా అట్లాగే అమ్మా ఖచ్చితంగా. ఈసారి వాళ్ళిద్దరిలో ఎవరు వచ్చినా గాజు గ్లాస్ అయినా సైకిల్ అయినా ఒకటే. ఈసారి రెండు ఒకటే చెప్పేసి సరే అమ్మా అట్లాగే అవునా? సరే మీకు ఈసారి ఏ అభ్యర్థి వస్తే ఆ అభ్యర్థికి ఓటు వేయండి. మీకు ఖచ్చితంగా ఆయన భరోసా ఉంటుంది, సరేనా? సరే అమ్మా ఇది పట్టుకోండి. ఇంకా మాట్లాడాం 2-3 రోజుల్లో అది కూడా ఇబ్బందులు కూడా గవర్నమెంట్ జాబ్లో జీతాలు కూడా వేయడం వాళ్ళు. అంతమంది 30వ తారీఖు పడిపోయింది, ఇప్పుడు 10వ తారీఖు వచ్చినా జీతాలు పడుతున్నాయా? పడట్లే కదమ్మా. మనకి ఎందుకు మొమ్మట 60 రోజులు తర్వాత మన జీతాలు మనం సక్రమంగా తెచ్చుకుందాం. మనం అన్నీ ఈసారి కరెక్ట్గా చేసుకుందాం. నెల్లూరు నగరాన్ని కానీ ఆంధ్ర రాష్ట్రాన్ని కానీ సార్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈసారి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థిని ఎవరైనా మర్చిపోతుంది. అవసరాలు ప్రభుత్వం అవును. ఓటుకు రండి ఖచ్చితంగా. ఎందుకంటే మన రాష్ట్ర భవిష్యత్తు మార్చుకున్నాం. అందుకని మనకి ఇప్పుడు అవసరం, నైతిక అవసరం కూడా. నెల్లూరు నగరంలో 8వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ వారు, అదేవిధంగా జనసేన పార్టీ శ్రేణులతో కలిసి జనం కోసం జనసేన మరియు భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు ఇక్కడ డివిజన్ ఇన్ఛార్జ్, జనసేన పార్టీ డివిజన్ ఇన్ఛార్జ్ తేలపాటి వినయ్ కుమార్ గారు కానివ్వండి, అదేవిధంగా 8వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బీసీ బాబు గారు, శేఖర్ గారు, శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమం మనం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఈ వార్డులోకి ఎంటర్ అయ్యి ప్రతి ఒక్క ఇంటికి వెళ్తుంటే
ప్రజలందరూ బేషరతుగా ఒకటే మాట చెప్తున్నారు, ఈసారి మనం వైసీపీ వల్ల మేము తీవ్రంగా నష్టపోయాం. మా నెల్లూరు నగరాన్ని కానీ మా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని కానీ మేము 5 సంవత్సరాలు ఓట్లేసి మేమే వెనక్కి నెట్టేశాం. కానీ ఈసారి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జనసేన తెలుగుదేశం బలపరిచిన అభ్యర్థిని గెలిపించుకొని మేము ఈసారి తెలుగుదేశం నెల్లూరు నగరంలో సస్యశ్యామలం చేసుకొని జనసేన తెలుగుదేశం పార్టీల ఉమ్మడి అభ్యర్థిని మేము గెలిపించుకుంటామని చెప్పి ప్రజలే బేషరతుగా వచ్చారు. వాళ్ళందరూ చెప్తున్న కారణాలు వాళ్ళ నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోయినాయి, కరెంటు బిల్లులు పెరిగిపోయినాయి, గ్యాస్ ధరలు పెరిగిపోయినాయి, వాళ్ళ నిత్య జీవన విధానం చాలా కాస్ట్లీగా మారిపోయింది. ఇప్పుడు ఇక్కడ నెల్లూరు నగరంలో సగటు మనిషి నివసించాలంటే మెట్రోపాలిటన్ సిటీస్లో కన్నా ఎక్కువ స్పెండ్ చేయాల్సిన పరిస్థితి ఈరోజు నెల్లూరు నగర ప్రజలకి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి పట్టిందని చెప్పి ప్రజలే చెప్తూ వాపోవడం నిజంగా చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. రానున్న రోజుల్లో జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఈసారి 8వ డివిజన్లో నుంచే మేము 10 సంవత్సరాల క్రితం ఈ సందులో తిరుగుతున్నప్పుడు ఏ విధంగా అయితే ఉన్నిందో ఇప్పటికీ చిన్న మార్పు కూడా లేదు. అదేవిధంగా ఇరుకు రోడ్లలో, అదేవిధంగా ఇక్కడ రాత్రుల పూట 8 దాటితే కనీసం ఈ ప్రాంతంలో చీకటిగా మారుతుంది. కనీసం ఇక్కడ భయభ్రాంతులకు కూడా ప్రజలు గురవుతున్నారు. అదేవిధంగా ప్రజలు మరొకటి కూడా చెప్తున్నారు, సాయంత్రం 6-6:30 దాటితే ఒక నెల రోజుల నుంచి కనీసం బయట తిరిగే పరిస్థితి కూడా కనిపించట్లేదు. దోమలతో సతమతం అయిపోతున్నాం. కనీసం ఈ ప్రభుత్వాలు కానీ నెల్లూరు నగర మున్సిపాలిటీ కానీ కనీసం దోమల మందు కూడా కొట్టించిన పాపాన పోలేదు. వాళ్ళందరూ సీట్ల పందేరంలోనే తిరుగుతున్నారే తప్ప సామాన్య ప్రజల్ని పక్కకు పట్టి వదిలేశారని చెప్పి ప్రజలు వాపోతుండడం నిజంగా గమనార్హం. రానున్న రోజుల్లో జనసేన తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చి ప్రజా సమస్యలన్నిటి మీద పోరాడుతుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జనసేన. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.